హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ. ఎప్పుడు ఆయన వస్తాడే అంట అట్ట కాదురా నాన్న. ఏంది అరస్తున్నావు? ఏంది అట్ట కాదురా చందు, చెప్పు. ఏదంటే ఎప్పుడు అట్టే ఇంగ్లీషా? మన తెలుగు భారతదేశాన్ని మన తెలుగు భాషని ప్రోత్సహించరా. తెలుగులో చెప్పు. నేను ఇంగ్లీష్ మీడియం. నేను ఇంగ్లీష్ మీడియం కానీ నాకు తెలుగు అంటే ఇష్టం, అందుకని తెలుగులో నేను. సరే తెలుగులో చెప్పమంటా. మీకు కుటుంబ సభ్యులకి సాస్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి ఖచ్చితంగా బిగ్ బాస్ చూస్తారా? నాకు అనిపిస్తుందా? ఏమనిపిస్తుంది? సరే అడగదాంపా. అవుతున్నావా? చాలా అందంగా ఉంది. కలిసావైందా? చాలా అందంగా ఉంది అందుకని నవ్వే. తప్ప అయిందా? జోకులే మాకు. సరే మీరు బిగ్ బాస్ చూస్తారు ఖచ్చితంగా? అసలు చూడండి బ్రో. ఎందుకు నీకే పడుతుంటాయి ఇలాంటివన్నీ? అడిగి మరీ వేయించుకుంటున్నా అందుకని. అంతేనా? అది సరే. ఏం చూస్తారు? సీరియల్ సినిమా ఏమైనా చూస్తారా? చూడండి బ్రో. స్టడీయా? కాదు. 9 4 ఎంత? 40. 9 4 20. యాడ దొరికింది సంతరా? 80 స్టడీ. సరే బిగ్ బాస్ ఎందుకు చూడరు? నాకు నాగార్జున అంటే ఇష్టం కాబట్టి ఒకసారి చూస్తాను బ్రో. అంతే, నాగార్జున కోసం. నీకు పల్లవి ప్రశాంత్ వాళ్ళు ఎవరు నచ్చరా? సరే ఇప్పుడు దాకా ఏ సీజన్ చూడలేదా? ఏ సీజన్ కాదు కానీ అసలు ఓవరాల్ గా బిగ్ బాస్ లో మీకు ఎవరంటే ఇష్టం? నాగార్జున కోసం చూసి జోకులు వేస్తుందా? అదే బిగ్ బాస్ ఎవరన్నా కంటెస్టెంట్ల కోసం చూస్తాం, నాగార్జున కోసం. ఈసారి విష్ణుప్రియ తెలుసా? అమ్మాయి కూడా ఉంది కదా బిగ్ బాస్ లో. అమ్మాయితో నాకేం పని బ్రో. ఇంకెవరితో చూడడానికి? నాగార్జున. నమస్తే. బాగున్నారా? ఎన్నా నేమా? అక్షిత. మనకు తమిళ్ తెలుగు తెలియదు. మాకు తెలుగే తెలుసు. తెలుగు తెలియమా? నాకు అల్లం మెల్లం అన్నీ తెలియము. సరే బిగ్ బాస్ చూస్తారా? ఫోన్లో ఎప్పుడు రాలే బిగ్ బాస్? ఫోన్లో బిగ్ బాస్ పల్లవి ప్రశాంత్ కదా? కాదు, సీజన్ కూడా చూడలే మీరా? అంటే ఇంతకు ముందు చూసాను, ఇది 8 చూడలేదు. అవునా? మీ మమ్మీ చూడదా 8? బిగ్ బాస్ 8 నీకు నచ్చలేదని చూడట్లేదా? నచ్చలేదని ఏం కాదు, సరే టైం కుదరలేదు చూడడానికి. అంటే ఐఏఎస్కి ప్రిపేర్ అవుతున్నావా? ఏం కాదు. ఐపీఎస్ కాదు. అది కూడా కాదా? లేదా కలెక్టర్? ఏం కాదు. అదే కదా ఐఏఎస్ అంటే. సారీ ఫ్రెండ్స్. ఫిషింగ్ అయిపోయాడు. సరే మీరు ఈ సీజన్ ఎందుకు చూడలేదంటే టైం, అంటే స్టడీ మీద ఎక్కువ ఫోకస్ చేశారా? చేయాలి అని అంటే స్టడీ మీద ఫోకస్ చేయాలి అనుకోండి, ఇంకా చూడాలి అనే ఉంటది కదా. నమస్తే అండి. మీ పేరు? రోషిని. ఎందుకు వణికిపోతున్నారు? వీటిని చూసి రోషిని అంటే ఏందో తెలుసు నీకా? రోషిని కాదురా ఎదవా. రోషిని అంటే వెలుగు. అవునా? అవును కదా. అయితే వెలగాలి కానీ మీరు ఎందుకు వణుకుతున్నారు? ఇప్పుడు చలికాలం కాబట్టి అంతే కదా. కుళ్ళు జోకులు వేస్తున్నాడు. నేను వేసే జోకే నవ్వాలి, మీరు వాడు వేసే జోక్ నవ్వకూడదు. సరే మీరు ఒక క్వశ్చన్ అడితే చెప్తారా? సరే వద్దులే, మీరు ఫీల్ అవుతున్నారు. బిగ్ బాస్ చూస్తారా? చూడండి. ఏ ఇష్టం లేదు. ఎందుకు? చదువుకోవాలేదంటారా నీలా? మీకు చదువు అంటే ఇష్టమా? ఇష్టం లేదు. అది ఎందుకు? చదవాలి. చదువు అంటే ఇష్టం లేదని అడిగాడు. ఇష్టం లేదు కాబట్టి చూడాలి. అదేందే? అది వేస్ట్ టైం. అదంతా స్క్రిప్ట్. చదువు కూడా అదే కదా. బాగా చదువు బెస్టే కానీ మనకి ఇష్టం ఉండదు అంతే. సరే కాబట్టి అవన్నీ వదిలేసి బిగ్ బాస్ చూడరు కాబట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకోవట్లే. మిమ్మల్ని ఒక చిన్న క్వశ్చన్ అడుగుతున్నా, సరేనా? మనకు చదువు కూడా మనకు పెద్దగా సరిపోదు కాబట్టి అది కూడా దాంట్లో కూడా అడగను. చిన్న క్వశ్చన్. ఒక స్కూల్లో దొంగ పడతాడు, సరేనా? చిన్న దొంగ పెద్ద దొంగ? ఎవడొకడు అది చెప్పురా క్లారిటీగా. నా లాంటి వాడు పడతాడు, పడి అంటే దొంగతనం చేసి వెళ్ళిపోతాడు. ఎస్. తెలుగు సార్ వచ్చి దొంగ అంటాడు, ఇంగ్లీష్ సార్ థీఫ్ అంటాడు, హిందీ అని మీకు తెలిసిందే ఏమంటాడు? చోర్. ఇంటెలిజెంట్ చోర్ అంటాడు. నెక్స్ట్ వచ్చి మ్యాథ్స్ ఆయన ఏమంటాడు? 4 2 0 420 అంటాడు. సోషల్ ఆయన వచ్చి ద్రోహి అంటాడు. మరి ఫిజిక్స్ ఆయన ఏమంటాడు? ఏమో రాంగ్ ఆన్సర్. ఏమో అనేది రాంగ్ ఆన్సర్. ఏమో నాకు తెలియదు. అది రాంగ్ ఆన్సర్. గెస్ చేయొచ్చు కదా. తెలియదు. అది రాంగ్ ఆన్సర్. ఎందుకు తెలీదు? తెలియదు అనేది కూడా రాంగ్ ఆన్సరే. తెలీదు కాబట్టి తెలీదు అంతే. కానీ ఎందుకు తెలీదు? సరే ఇంకో క్వశ్చన్ అడగమంటారా? సరే ఇంకోటి చిన్నది ఒకటి అడిగేదా? ఓకే అడుగు. నేను అడిగానా? చిన్నది చెప్పు. సింపుల్ క్వశ్చన్ అన్నమాట. నీళ్ళల్లో పుట్టద్ది, నీళ్ళల్లో పడంగానే చనిపోద్ది, ఏంటది? ఏమో తెలీదు. క్లూ ఇమ్మంటారా?
చెప్పేస్తారు కదా అంతే కదా ఇంకా. ఆన్సర్ షుగర్ కాదు, క్లూ. షుగర్ నీళ్ళలో పుట్టొద్దా? వాడంటే ఎదవా చదువు సంధ్య లేనోడు. అలాంటి వాళ్ళు ఉన్నారు కదా పక్కన క్లవర్. నన్ను అడగొచ్చు కదా క్లూ. నేను చెప్పమంటారా? మట్టి. తెలీదు. మట్టి ఆన్సర్ చెప్తున్నా. మట్టి చెప్పండి వాడికి. మట్టి అంట. మట్టి కాదు, మట్టి నీళ్ళలో పుట్టద్ది. కానీ సరే, ఇంకో నీళ్ళలో ఇంకో ఎందుకు క్లూ ఇమ్మంటారా? వైట్ గా ఉంటది. వైట్ నాలాగా మనలాగా. వీడు వైట్ కదా, బ్లాక్. అవునరా, నేను బ్లాక్. లేపే దా మీకోసం ఆన్సర్ కూడా చెప్పేస్తున్నా. రే నువ్వు ఇందా చోలో చెప్పినట్టున్నావు. కళ్ళతో మాట్లాడుకున్నాం. నేను అసలు చూడలేదు మిమ్మల్ని. చిలాని బ్రో ఏమడుతున్నావు అంటే బిగ్ బాస్ చూస్తావా? లేదు చూడను. ఏం బాయ్? ఏ బ్రో? అసలు నేనే మూవీ చూడను, అసలు ఏ ఎపిసోడ్ కూడా చూడను. చదువుకోవాలి అంతేనా? చదువు 7 4 చదివేశాడు. 28. అంత లేట్ చేయకూడదు. చెప్పేసిన తర్వాత లేట్ చేయకూడదు. అడగగానే చెప్పాలి. చెప్తాడు కావాలి. సరే 9 4 సరే 16 7 18 2 బాయ్ నా 18 2 32. 32 అడుగు. మ్యాథ్స్ లో వీక్, అందుకని బీబీఏ. సరే ఓకే. సరే నేను చిన్న పొడుపు కదా బిగ్ బాస్ పక్కన పెడితే ఫిజిక్స్ ఒక స్కూల్లో దొంగ పడతాడు. ఒక స్కూల్లో దొంగ పడతాడు. అప్పుడు తెలుగు సార్ వచ్చి దొంగ అంటాడు, హిందీ ఆయన చోర్ అంటాడు, ఇంగ్లీష్ ఆయన థీఫ్ అంటాడు, మ్యాథ్స్ ఆయన 420 అంటాడు, సోషల్ ఆయన ద్రోహి అంటాడు. మరి ఫిజిక్స్ ఆయన ఏమంటాడు చెప్పు. ఎందుకంటే నువ్వు మ్యాథ్స్ అంటే ఇష్టం లేదు కాబట్టి మ్యాథ్స్ ఆన్సర్ కూడా నేనే చెప్పేసా. ఫిజిక్స్ అంటే ఇష్టం కాబట్టి ఫిజిక్స్ ఆయన ఏమంటాడు? హైడ్రోజన్ అంటాడు. కార్బన్ డైఆక్సైడ్ అనొచ్చు కదా. నైట్రోజన్ అంటాడా? హైడ్రోజన్, కార్బన్ డైఆక్సైడ్, ఆజన్, ఈజన్ అండు. ఇంకోటి సరే ఇంకో సింపుల్ చిన్న క్వశ్చన్. దొంగ అంటాడు. దొంగ అంటాడు. తెలుగు సార్ అనేసాడు కదా, అది తెలుగు భాష కాబట్టి దొంగ అన్నాడు. ఆయన భాష ఆయన ఏమంటాడు? నేను చెప్పమంటావా? చెప్పండి. పక్కా చెప్పిన తర్వాత నవ్వకూడదు మళ్ళా. సరే ఇప్పుడు నవ్వకుండా ఉండు, చెప్పేస్తా. నవ్వకుండా ఉండాలి. 5 లెక్క పెడతా. 2 అద్దో మేసం కావాల్సింది చూడు అక్కడ. 3 3 1.5. నవ్వకుండా ఎందుకుంటున్నావు బ్రో అంతసేపు? అదే నవ్వేసావు. అందుకని నీకు ఆన్సర్ చెప్పను. ఆన్సర్ తెలుసుకోవాలంటే మా రేపు ఈవినింగ్ రిలీజ్ అయిపోద్ది సాస్ టీవీ అనుకుంటూ సబ్స్క్రైబ్ చేసుకో. దానిలో ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా? బిగ్ బాస్ చూడు సీజన్ 9. నేను వస్తా బిగ్ బాస్. టేబుల్స్ వచ్చా? ఇరుకోబాకు మళ్ళీ. ఏ టేబుల్ వచ్చా? ప్రతి టేబుల్ ఇంకా అయితే నేను అడగను. సరే 1 1 2 1 2 3 1 3 4 1 4 5 1 5 1 5 5 1 5 5 5. అది ఎందుకు ఆలోచిస్తున్నావు? ఆలోచించాల వరుస చూస్తున్నా. నిజంగా చెప్పాలని నాకు టేబుల్స్ రావు. సరే బిగ్ బాస్ చూస్తావా? బిగ్ బాస్ చూడండి. అసలు ఏ సీజన్ చూడలేదా? చూడలే. ఫస్ట్ సీజన్ చూసా. సీజన్ లో వినరా? శివ అని నీ క్లోజ్ ఫ్రెండ్ కాదు. అప్పట్లో గ్రీక్ వీరుడు, ఇప్పుడు రాకుమార్. శివబాలాజీ. సరే అప్పుడు చూసి ఇప్పుడు ఎందుకు చూడట్లేదు? నచ్చట్లేదు. నువ్వు కూడా స్టడీ మీద ఫోకస్. లేదంటే ఈ సీజన్ అమ్మాయిలు బాగాలేరా? ఏదో ఒకటి చెప్పు. అసలు అంత బాగలేరు. ఫస్ట్ సీజన్ బాగుంది, ఎన్టీఆర్ చేసి. తర్వాత ఎన్టీఆర్ చేసాడు. యాంకరింగ్ నచ్చట్లేదా? కొట్టాడా జాక్ పాట. చిన్న క్వశ్చన్ అడుగుతా నేను అడతా. సరే అడుగు. నీళ్ళలోనే పుట్టద్ది, కానీ నీళ్ళలో పడింది అనుకో చచ్చిపోద్ది. ఏటది? ఏటో గెస్ కొట్టు. నువ్వు కొట్టబాయి బాబు. జంతువా? అది ఏటయ్యా ఉండొచ్చు. అది నీళ్ళలోనే జన్మిస్తుంది. నీళ్ళలోనే జన్మిస్తుంది, కానీ నీళ్ళలో ఏటింది అనుకో చచ్చిపోడుస్తుంది. ఏటిది అది? ఏటో తెలుసా? క్లూ ఇమ్మంట. వేటి? చక్కెర. అది క్లూ అన్నమాట. క్లూ చక్కెర. కానీ అనువే కాదు. ఆన్సర్ అది కాదు. ఉప్పు. నువ్వు గెలుచుకున్నావు. ఆనందం. సరే మీరందరూ బిగ్ బాస్ చూస్తారు. దగ్గర రావా?
మీరందరూ బిగ్ బాస్ చూస్తారా? చూసా బ్రో. ఈ సీజన్ చూసావా? చూసా. నువ్వు? చూసా. మీరు చూసారని చెప్పాలా? మీ ఇష్టం. ఏం చూసానని చెప్పాలా అంటున్నారు? మీరు చూసారు చూడలేదా చెప్పండి. నేను నీకు ఎంత డబ్బులు ఇచ్చాను చెప్పు. అప్పుడు నేను చెప్పింది నేను చెప్తావు. నువ్వు చూస్తావా చూడవా? చూడరా. ఇద్దరు చూస్తారు, ఇద్దరు చూడరు. చూస్తారు మీరా? ఏంది అడిగింది చెప్పండి. బిగ్ బాస్ చూస్తారా? ఓకే ఓకే. ఇక్కడ నిద్ర పోవట్లేదు. సరే బ్రో, బిగ్ బాస్ వినరు ఎవరు ఈ సీజన్? ఇప్పుడు అయినది నీకెలా అయినాడు మాట అంటే నేను గౌతమ్ ఫ్యాన్. గౌతమ్ ఫ్యాన్. నువ్వు బ్రో? ఉంది, ఫ్యాన్ ఉంది. ఫ్యాన్ ఏం లేదు, ఊరికే టైం వాళ్ళు కొట్టుకునేది చూస్తుంటావు. కొట్టుకోవడం అంటే దాదా చెప్తా. గొడవ పడ్డాం. ఎస్, గొడవ పడ్డాం. బ్యాడ్ బాయ్. మ్యాజిక్ మిస్ అవ్వచ్చు కానీ లాజిక్ మిస్ అవ్వకూడదు. పడిపోద్ది మళ్ళీ. బిగ్ బాస్ లో మీరు చూస్తున్నారు, రెగ్యులర్ గా చూస్తారు. ఏం నచ్చింది కాబట్టి చూస్తున్నారు బిగ్ బాస్ లో? గౌతమ్ చెప్పే కొంచెం నీతి మాటలు, అమ్మ గురించి నాన్న గురించి చెప్పే ఆ ఒకటి నచ్చుతుంది. గౌతమ్ దానికే గౌతమ్ ఫ్యాన్. అంటే ఇప్పుడు నువ్వు గౌతమ్ తిట్టావా పొగిడే అర్థం కావట్లేదు నీతి మాటలు. అంటే బాగా చెప్తాడు కాబట్టి. అంటే గౌతమ్ అశ్వధామ 2.0 అట్లానేం లేదు, అంత పేరు పెట్టినారు కాబట్టి అట్లా పిలుస్తారు అంతే. సరే సరే. ఫస్ట్ సీజన్ మీద ఈ సీజన్, అదే ఫస్ట్ వచ్చిన సీజన్ మీద సెకండ్ వచ్చిన సీజన్ బాగా ఆడాడు కదా? బాగా. ఓకే, థ్యాంక్ యూ. మీరు చూడరు కదా? ఎందుకు చూడరు? స్టడీ మీద ఫోకస్ పెట్టారా? అంతే. నిజంగా లేదు, మామూలుగా స్టడీ మీద ఫోకస్ పెట్టారు. సరే, ఆ క్వశ్చన్ అడిగైతే. సరే, మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా, చెప్పండి. 9 5 45 5 ఎవరికి రాదులే అది. సరే, కాబట్టి మీరు బిగ్ బాస్ చూడరు కాబట్టి మీ ఇద్దరికి అడుగుతున్నా, దగ్గర రండి. ఇద్దరికి ఒక చిన్న క్వశ్చన్. హిందీలో అడగమంటారా? నాకు హిందీ రాదు, నేను అడగను. ముందే క్వశ్చన్ అయితే ఆన్సర్ చేస్తాను, పెద్ద అయితే చేయని చెప్పేయండి. పెద్ద అడిగేస్తాడు మళ్ళీ వాడు. లేదు, చాలా చిన్న అడుగుతా, మీ ఇద్దరిని అడుగుతా, ఎందుకంటే మీ ఇద్దరు రావచ్చు కాబట్టి. ఇదో, ఒక స్కూల్లో దొంగ పడతాడు. ఎలాంటి దొంగ? బోల్డ్ లాంటి దొంగ. చిన్న దొంగ, పెద్ద బ్రో లాంటి దొంగ. ఓకే ఓకే. లేదు బ్రో, హీరో లాగా ఓకే ఓకే. ఎత్తు అది బ్రో. సిండికేట్ మొత్తం కొనేసినట్టున్నావు బ్రో. అది ఇదో చిన్న క్వశ్చన్ అడుగుతా. ఒక స్కూల్లో దొంగ పడతాడు. తెలుగు సార్ వచ్చి వాడిని దొంగ అంటాడు. ఏం అర్థం అవుతుందా? తెలుగు సార్ దొంగ దొంగ, ఇంగ్లీష్ అయినా థీఫ్ అంటాడు. హిందీ అయినా నీకు తెలిసి హిందీ చోర్ అంటాడు. మ్యాథ్స్ అయినా ఏమంటాడు? 420 అంటాడు. అంటే వీడే అంటాడు. నెక్స్ట్ సోషల్ అయినా ద్రోహి అంటాడు. మరి ఫిజిక్స్ ఆయన ఏమంటాడు బ్రో? నీకు కూడా ఏమంటాడు? ఫిజిక్స్ ఆయన ఏమంటాడు? రా బ్రో, నన్ను అడిగితే నాకేం తెలుసు బ్రో. దొరికేసాడు. ఫిజిక్స్ ఆయన ఏమంటాడు? అదే ఫిజిక్స్ ఆయన ఏమంటాడు? ఎన్నా కదా క్వశ్చన్. ఫిజిక్స్ ఆయన ఏమంటాడు? ఫిజిక్స్ లో ఎక్కువ బ్రో. బల్లు మన జోకులు వేస్తున్నాడు. ఏమంటాడు ఫిజిక్స్ ఆయన? కేసు కొట్టండి. తెలీదా? స్టడీ అన్నారు, తెలీదు అంటున్నారు. పరువు బాధ. ఇంకా ఫస్ట్ చాప్టర్ ఏంది? దేనిలో? కామర్స్ లోనే, అకౌంట్స్ లో బేసిక్స్ ఉంటాయి కదా. సిఏ రా, చార్టెడ్ అకౌంట్ అంటే ఏంది? అంటే అది కాదా? అంటే ఏంది? సారీ ఇది కట్ చేసుకోండి గురు. అరే దమ్ముకుండ్రా, నాకు తెలిసింది అదేనా. కావాలదా? ఓకే ఓకే. నువ్వు కూడా రావు చదివిందా? మా సార్ నాకు ఇది నేర్పిలా. సరేలే. అది ఏమంటాడు? ఫిజిక్స్ ఆయన ఏమంటాడు? కళ్ళగా రాస్తుంది రోవి. సైకిల్ చేసుకోకూడదు, తర్వాత చేసుకోవాలా? చెప్పండి. ఫిజిక్స్ వెళ్ళిపోమాకండి, ఏం కాదు. ఫిజిక్స్ ఆయన ఏమంటాడు? అది ఫిజిక్స్ స్టూడెంట్ అడగాలని అడిగితే. అవును, ఆ రోజు మీరు ఆప్షన్ గట్టిగా మాట్లాడలేదురా. కాదు, మీరు ఆ రోజు ఆప్షన్ కదా. అవును, ఆ రోజు అదే చెప్పండి. సరే, నేను చెప్పమంటా, క్లూ ఇవ్వమంటారా? చెప్పేస్తున్నా, మళ్ళీ ఫీల్ అవును, ఆ రోజు మీరు జ్వరం అని చెప్పారు. మీకు అంతే అనుకుంటా. సరే ఇది ఆన్సర్ మీకు తెలియాలంటే సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంట్లో రేపు ఈ టైంకి, ఇప్పుడు ఏ టైం నిన్ను అడుగుతున్నానో ఆ టైంకి రేపు రిలీజ్ అవుద్ది. చూడండి, దాంట్లో ఆన్సర్ ఉంటుంది. సరే, కాబట్టి ఇంకొకటి చిన్నది అడుగు. ఖచ్చితంగా. ట్రైన్ బ్రో, పుష్ప బ్రో, ట్రైన్ రివర్స్ లో వెళ్తే ఏమవుద్ది? కాదు, ఈ క్వశ్చన్ నేను 8th క్లాస్ లో ఉన్నప్పుడే మీరు ఇంకా ఆలోచిస్తానే. ట్రైన్ రివర్స్ లో వెళ్తే ఏమవుద్ది? షేక్. సరే, నేను అడతా ఇంకో క్వశ్చన్ అడుగు. లాస్ట్ అండ్ ఫైనల్ కోసం ఇబ్బంది. రెడ్ సీ తెలుసా?
తెలుసు. తెలుసా? క్వశ్చన్ నీకు తెలుసు, ఆన్సర్ చేయి బాగా. రెడ్ సీ మాత్రమే తెలుసు. ఆన్సర్ తెలీదా? తెలుసు నీకు. రెడ్ సీలో రాయిలు ఎలా ఉంటాయి తెలుసు నీకు, చెప్పకూడదు. నీకు చెప్పకూడదు. ఎట్లా ఉంటాయి? రెడ్గా ఉంటాయి. రెడ్గా ఉంటాయి. రాంగ్ ఆన్సర్. చెప్పండి పర్లేదు, చెప్పండి పర్లేదు. చెప్పారు రాయిలా ఉంటాయి. ఇంకేం కాదు, రాంగ్ ఆన్సర్. ఏందిరా నాకు కూడా తెలీదా? చెప్పను. టీం రాచెందు తెలుసు నీకు కదా? ఎందుకు చంపుతావు? తెలియదు అంటేనా? పాపం రా. తెలీదా? ఆన్సర్ చెప్పురా. నిజంగా తెలీదా? తెలీదు. చెప్పు చెప్పు. నిజంగా తెలీదా? రండి దగ్గర రండి చెప్తా. సీలో రాళ్ళు ఎలా ఉంటాయంటే తడిచిపోయి ఉంటాయి. అసలు మెయిన్ అడుగురా, బిగ్ బాస్ చూస్తాడో చూడ్డా? చూస్తావు చూడను. చూస్తా బ్రో. చూస్తావా? ఎవరు గెలిచిందే? నిఖిల్. నిఖిల్ అంటే ఇష్టం సామే. నిఖిలే బ్రో గెలిచింది. ఓకే, క్లారిటీలో ఉన్నాడు. నిఖిల్ కాదు బ్రో గెలిచింది. నిఖిలే బ్రో గెలిచింది. కాదు గెలిచింది. కాదు కాదు ఇంటి పేరుతో చెప్పు, అప్పుడు ఒప్పుకుంటాడు. ఇంటి పేరుతో అంటే నాకేట తెలుసు బ్రో. బిగ్ బాస్ నిఖిల్ అని చెప్పు. బిగ్ బాస్ నిఖిల్. ఎస్ సూపర్. నీకు క్లూ ఇచ్చాను కాబట్టి ఒక క్వశ్చన్ అడగదా, ఆన్సర్ చెప్పాలి నువ్వు, సరేనా? చిన్నది అడిగానా పెద్ద అడిగానా? ఏదో ఒకటి బ్రో. ఏదో ఒకటి పర్లేదు అన్నది, ఏదైనా సరే దున్నేయడమే. సరే మా బ్రో మ్యాథ్స్ తర్వాత మ్యాథ్స్ అడుగు. సరే మనకి మ్యాథ్స్ చాలా ఈజీ బ్రో. ఒకటొకటి ఎగేసుకొని చెప్పడం అయినా. 2000 ప్లస్ 40 ఎంత? 2000 ప్లస్ 40. సరే ఇంగ్లీష్ అడిగేదా, కష్టంగా ఉంది కదా. 2000 ప్లస్ 40 ఎంత? 2040 ప్లస్ 40 2080 ప్లస్ 10 2090 ప్లస్ 10 2100. ఇన్స్టాగ్రామ్ బాగా ఫాలో అవుతా. ఇన్స్టాగ్రామ్ లో చూసావు ఆన్సర్? ఫాలో అవుతున్నా బ్రో. అది మ్యాటర్. అందుకని థ్యాంక్ యూ సో మచ్. సరే నువ్వు ఇంత తొందరగా వెళ్ళిపోవాలని లేదు నాకు. లాస్ట్ చిన్న క్వశ్చన్ అడగదు అదో. సరే. నీళ్ళలోనే పుట్టద్ది కానీ నీళ్ళలో వేస్తే చచ్చిపోద్ది, ఏంటది? నీళ్ళలోనే పుట్టద్ది కానీ నీళ్ళలో వేస్తే చచ్చిపోద్ది. అడుగు నన్ను. క్లూ చెప్పండి అన్న. చెప్పుకోరా, నీకే తెలీదా? చక్కెర. చక్కెర. ఒకటి చెప్పి క్లూ నేను ఆన్సర్ గా చెప్పింది, క్లూ నేను ఇచ్చింది నీకు. మనిషి 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 మట్టి మట్టి కారం అవన్నీ కరిగిపోతాయి. ఆన్సర్ కూడా కరిగిపోతా ఉంటది. చక్కెర అన్న. చక్కెర నీళ్ళలో. సరే ఇంకో లాజిక్. చక్కెర నీళ్ళలో పుట్టద్దా? నేనేం చెప్పాను? చెరుకు రసం నుంచే కదా వచ్చేది. చెరుకు నీళ్ళలో పుట్టద్దా? సరే ఇంకో చిన్న లాజిక్ చెప్పేది నువ్వు. తెల్లగా ఉంటది. అది ఇంకేం చెప్పాలని పో. బా లాజిక్ పట్టాడు మ్యాజిక్ లాగా. ఓ బేబే జస్ట్ యు నేమే. అందమైన బొమ్మలు ఆట బొమ్మలు కాదురు. చిచి కాదు, లేత మెరుపు తీగ. అదో వీడియో అయితే సరిగ్గా చేసింది. అమ్మాయిలు అందరిని అడిగేసాం కానీ ఒక్కడు బిగ్ బాస్ చూడలేదయ్యా. వాళ్ళందరూ కాదు. నువ్వు బిగ్ బాస్ చూస్తావా? చూడను. నేను చూడండి, జోక్ చేశా. వీడియో అయితే ఖచ్చితంగా చూడండి. సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసేస్తారు కదా ఆల్రెడీ, మళ్ళీ చెప్తాను. మళ్ళీ చేసుకోండి అయితే. ఓకే.